ఇక ప్రజాపాలనలో ధాన్యం కొనేది ఎప్పుడు? ధాన్యం కొనుగోళ్ల కోసం అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో బుధవారం రైతులు రాస్తారోక చేపట్టిండ్రు. గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు గడుస్తున్నా తూకం వేస్తలేరంటూ కామారెడ్డి జిల్లా కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై రైతులు ధర్నాకు దిగిండ్రు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. నేను రీల్ చూసిండోళ్ళ సోషల్ మీడియాలో, ఏది ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్యలో వైరల్ అయినాయి కదా, అది కొంచెం జోక్ ఉన్నప్పటికీ కూడా కానీ అదే జరుగుతుందా వాస్తవ పరిస్థితులలో? అక్కడ మ్యాచర్ చూసేటోళ్ళు లేకపోతే ఏమన్నా ఇక్కడ కాంటా పెట్టేటోళ్ళు ఏమన్నా లంచాలు పుచ్చుకుంటా ఉన్నారా, లేకపోతే గవర్నమెంట్ నుంచి సరైన సదుపాయాలు లేవా, సౌకర్యాలు లేవా అన్న అనుమానాలు వస్తా ఉన్నాయి. ఆ రీలు నేను ప్లే చేస్తామనుకున్న లైవ్ లో, అది ఆ రీలు నేను ప్లే చేస్తా, ఒక నిమిషం మీరు ఆగుండ్రి. ఇట్లనే అవుతుందా ఏంది అనేది అయితే అర్థమైతలేదు. మొత్తం మీద ఇది జోక్ అనే చేసిండ్రు వాళ్ళు, కానీ ఇది నిజమేమో అని అనిపిస్తుంది. చూడుర్రు ఒకసారి ఈ రీల్ అన్నట్టు, అది మధ్యలో మ్యూజిక్ వస్తుంది, జర వినుండ్రి. ఆ రీల్ చూడుర్రు ఒకసారి మీరు. ఇంకా కొంచెం లోపల గెలిగి కావా, ఇంకేం గెలుకుంటావు? రైట్, ఇట్లా ఏమన్నా నడుస్తుందా? ఇది వాస్తవానికి నిజంగా వాళ్ళు జోకు పరంగా చేసిండ్రు, కానీ ఇట్లేమన్నా నడుస్తుందా అన్న అనుమానాలు వస్తా ఉన్నాయి. ఏందోల్లా ఇయ్యల్లా రైతుల వడ్లు కాంటా పెట్టకపోవడేంది, రైతులను ఇబ్బంది పెట్టుడేంది, రైతులను గోసపుచ్చుకునేది, ఇక్కడ ఏమర్థమైతుంది? ఇలా అందరికి మంచిగానే ఉన్నది, వడ్లు కొంటున్నాం, అవి కొంటున్నాం, ఇవి కొంటున్నాము, అసలు కావాల్సుకొని బురద తల్లి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ అంటే పడనోళ్ళు గిట్టనోళ్ళని ముచ్చట్లు చెప్పిండ్రు, ఇలా ముచ్చట్లు చెప్తా ఉన్నారు కదా. మరి ఇలా రైతులు అందరూ రోడ్ల మీదకి ఎందుకు ఎక్కుతా ఉన్నారు? రైతులందరూ ధాన్యం కొనలేదు మొర్రు అని చెప్పేసి ఎందుకు మొత్తుకుంటా ఉన్నారు? ధాన్యం కొనులు సార్లు అని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలకు ఎందుకు బైఠాయిస్తా ఉన్నారు? ర్యాలీలు ఎందుకు తీస్తా ఉన్నారు? నిరాహార దీక్షలు ఎందుకు చేస్తా ఉన్నారు? ఇదేమో ఉద్యమం కాదు కదా. ఇలా ఆ పంట పెట్టుబడి సాయం అందియకపోతే అప్పో సప్పో తెచ్చుకొని పంట ఎత్తే ఇలా కనీసం ఆ పంట కూడా కొన్న పాపాన ఓకపోతే మీరు ఎవరికి చెప్పుకొని ఏడమంటారు? రైతన్నల బాధలు, వేదలు, కథలు, కష్టాలు చెప్పుర్రి. ఇలా అన్ని మంచిగానే ఉంటాయి, కేసీఆర్ తప్పు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి మాట్లాడిండ్రు కదా. మరి ఈ రోడ్లెక్కే రైతన్నలందరూ ఎవరు? ఏమనంటే వీళ్ళక కూడా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వీళ్ళని కూడా బీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయమంటుండ్రు. వడ్లు కొన్నా సరే, మీ కాంటా పెట్టినా సరే వాళ్ళు వచ్చి ధర్నాలు చేయమంటుండ్రని చెప్పిపిస్తారా వాళ్ళతోని? ఇట్లాంటి కార్యక్రమాలకు వెనక ఆడరు. ఎందుకు వెనక ఆడతారు? ఇలా ఇక్కడ ఎవరినో పొగుళ్ళు కాదు, అన్నదాత కష్టం పట్టించుకోండి, రైతు కష్టం పట్టించుకోండి, రైతు బాధలు వెతలు తీర్చండి. ఇలా పంట పెట్టుబడి సాయం అందియకున్నా కూడా అప్పో సప్పో దేశి పంట వేసుకుంటే ఎండింది, పోయింది పొల్లు, ఉన్నది గట్టి అన్నట్లు ఆ మిగిలిన వడ్లు తీసుకొచ్చి కల్లాలలో పోసుకుంటే ఆ కల్లాలలో వడ్లు కొన్న పాపాన ఓకపోతే ఇది వరకు మీరు కొన్నరా? ఏమన్నంటే మాట్లాడితే ఇక అందరి వడ్లు కొంటానేమో, కావలసుకొని బదనాం చేస్తాండ్రు, కావలసుకొని బురద తల్లుతుండని ముచ్చట్లు తప్ప మీ నుంచి ఏమీ కాదనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఈడ వడ్లు కొంటలేరు అని చెప్పేసి రోడ్లు ఎక్కితే ఏం లేదు, అంత మంచిగానే ఉన్నది, ఐకేపీ సెంటర్లలో వడ్లు కొన్నాము, 15 లక్షల టన్నుల ధాన్యం కొన్నాము. మరి ఉన్న ధాన్యం అంతా ఈయనే ఉన్నది కదా, ఉన్న ధాన్యం అంతా కళ్ళాలలోనే ఉన్నది కదా, ఉన్న రైతులందరూ రోడ్లు ఎక్కుతా ఉన్నారు కదా. మొన్న సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేటలో ఎక్కిండ్రు, ఇక నిన్న అదే కథ, ఇక మొన్న అదే కథ. ధాన్యం కొనుగోళ్ల కోసం అన్నదాతల ఆందోళన కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో బుధవారం రైతులు రాస్తారోకో చేపట్టిండ్రు. గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదంటూ కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై రైతులు ధర్నాకు దిగిండ్రు. 16 రోజులు అయిపోయిందట ఆ ధాన్యం తీసుకొచ్చి. మరి ఏం చేస్తున్నట్లు? ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? సివిల్ సప్లై శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నారు? ఇలా రైతుల పక్షాన రైతుల కొరకు నిలబడి పొట్లాడే శక్తి సామర్థ్యం లేనప్పుడు ఇలా రాజీనామా చేయండి ప్రశ్నిస్తా ఉన్నారు రైతన్నలు. వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఇలా మీరు ముఖమున్నదా సార్లు? అదంతా కాదు, గంత దాకా ఎందుకు పోదా? రైతుల ముంగట తలెత్తుకొని నిలబడేలంత ముఖం ఉన్నదా మీకు?
రైతు రుణమాఫీ చేసినామని డబ్బాలు కొట్టుకుంటారు, జబ్బలు గడుచుకుంటారు, రైతులకు రైతు భరోసా ఇచ్చినామని డబ్బా కొట్టుకుంటారు, ప్రచారాలు చేసుకుంటారు, ఫ్లెక్సీలు కట్టుకుంటారు. ఊరూరుకు ఫ్లెక్సీ కట్టేందుకు 28 కోట్ల రూపాయలట. ఇది వరకు ఆగ్రోస్ లో ఏదో గూడు పుటాను నడుస్తా ఉన్నది, ప్రైవేట్ సంస్థలకు టెండర్లు అప్పగించే కార్యక్రమం నడుస్తా ఉన్నది. అందుకనే ఇంకా ఆ టార్పాలిన్ కవర్లకు కానీ లేకపోతే ఏమంటారు మ్యాచర్ చూసే మిషన్లు కానీ కాంటాలు కానీ ఇటు పోతే బారదాన్లు ఏవైతే ఉంటాయో బారదాన్లకు కానీ ఇంతవరకు టెండర్లను విలువలేదనే ముచ్చట్లు మొన్న వారం కింద వెలుగులోకి వచ్చినాయి. మరి ఇలా టెండర్ పిలిచిండ్రా పిలవలేరా తెలియదు. వాళ్ళ వడ్లను అయితే కాంటా పెడతలేరని రైతులు ఆందోళనకు దిగుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా.